వెల్కమ్ టు కేఆర్5 న్యూస్. హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సభ్యునిగా పోటీ చేస్తున్నట్లు తన మేనిఫెస్టోలో వెల్లడించారు. ఆయన అనేక కీలక కార్యక్రమాలను చేపట్టి న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రత్యేక కృషి చేయాలి అని లక్ష్యంగా ఉన్నారు. ప్రధాన అభ్యర్థులను స్పష్టంగా ప్రకటించారు. న్యాయవాదుల రక్షణ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్ ప్రవేశపెట్టాలి అని, జూనియర్ న్యాయవాదుల సంక్షేమం నెలకు 5 నుండి 10,000 ఇవ్వాలి అని, ఆర్థిక భద్రత మరియు ఆరోగ్య బీమా, కోర్టు పరిపాలనలో పారదర్శకత, పెరిగిన వయసు న్యాయవాదులకు పెన్షన్, ప్రజా సంక్షేమం, రాపోలు భాస్కర్ న్యాయవాదుల సంక్షేమం మరియు హక్కుల పరిరక్షణలో తన పోటీని పటిష్టంగా నిర్వహిస్తారని తెలిపారు. మరింత సమాచారం కోసం రాపోలు భాస్కర్ మేనిఫెస్టోని పరిగణించవచ్చు. తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో అభ్యర్థులు తమ ప్రతిపాదనల ద్వారా న్యాయవాదుల హక్కులను కాపాడడమే లక్ష్యంగా ముందుకు వస్తున్నారు. లేదు, నోటరీ నోటిఫికేషన్ ఇప్పించేస్తే చాలా మంది నోటరీలుగా ఎన్రోల్ అయ్యి వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఒక ప్రొఫెషన్ పెంచడానికి కృషి చేస్తామని, ఈ రాష్ట్రంలో చాలా మంది 35 సంవత్సరాల నుంచి 66 సంవత్సరాలు కలిగినటువంటి వాళ్ళకు వెల్ఫేర్ ఫండ్ ఇప్పించేటువంటి ఒక ఏర్పాటు చేస్తాం. వెల్ఫేర్ ఫండ్ ఇవ్వకపోవడం మూలంగా చనిపోయినటువంటి కుటుంబాలకు చాలా అన్యాయం జరుగుతుంది అనేటటువంటిది. అందుకని ఈ రాష్ట్రంలో ఇంకా రకరకాల సమస్యలు, అన్ని కోట్లలో ఈ లైబ్రరీ లేక బాధపడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా బోధన్, బిచ్కొండ, ఎల్లారెడ్డి, ఇంకా ఈ ప్రాంతంలో ఈ బోధనకు ఉండేటటువంటి ప్రాంతంలో ఉండేటటువంటి ఈ జ్యుడిక్షన్ తీసుకుపోయి కామారెడ్డిలో కలపడం అనేది జరిగింది. కామారెడ్డిలో కలపడం వల్ల అక్కడికి పోవాలంటే 2 రోజులు ప్రయాణం చేయాల్సినటువంటి 2 రోజులు అక్కడ ఉండాల్సిన పరిస్థితి, దూర భారం అయింది. అనేక మంది అడ్వకేట్లు వ్యయ ప్రదేశాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే కామారెడ్డికి ఉండేటటువంటి జ్యుడిక్షన్ని గతంలో ఎట్లయితే ఈ బోధన్ కోర్టులలో ఉందో ఆ కోర్టు జ్యుడిక్షన్ ఇక్కడ తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం నేను చేస్తానని ఇక్కడ ఉండేటువంటి భారతీయులు అందరికీ కూడా పాటిస్తున్నా. ఆ రకంగా ఇంకా పోక్సోకు సంబంధించినటువంటి జ్యుడిక్షన్ వల్ల ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించినటువంటి ఒక జ్యుడిక్షన్స్ తీసుకుపోయి నిజామాబాద్ కోర్టులలో ఈ కేసులు ట్రయల్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. దాంతో ఇక్కడ ఉండే కేసులు ఇక్కడి తీసుకుపోయి అక్కడ పోక్సో కేసులు ట్రయల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకనే ఇక్కడ ఉండేటటువంటి జిల్లా కోర్టులకే పోక్సో కేసులు ట్రయల్ చేసేటట్టుగా మరి ఆ జ్యుడిక్షన్ వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాను కూడా నేను మాటిస్తున్నా. యాక్ట్ ఒకటి వచ్చేటట్టుగా ఈ రాష్ట్రంలో చాలా మంది అడ్వకేట్లు బాధపడుతున్నటువంటి పరిస్థితి. జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇతర రాష్ట్రాలలో పెద్ద ఎత్తున స్టైఫండ్ ఇస్తారు, కానీ రాష్ట్రంలో స్టైఫండ్ లేనటువంటి పరిస్థితి. న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నాయి, కొంతమందిని చంపినరు, క్రిమినల్ కేసులు పెడుతున్నారు, పోలీసులు డిటైన్ చేస్తారు. ఇట్లాంటి వాతావరణం అన్నిటిని కూడా న్యాయవాదులకు ఒక గౌరవం కలగడానికి, న్యాయవాదుల యొక్క భద్రత, సోషల్ సెక్యూరిటీ పెంచేటందుకు గాను కావాల్సినటువంటి అన్ని ఏర్పాటు చేస్తాం. ఈ రాష్ట్రంలో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చి న్యాయవాదులకు ఒక గౌరవం, భద్రత కల్పించేటువంటి ఒక ప్రయత్నం కూడా చేసేటందుకు నేను ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయవాదులందరికీ కూడా హామీ ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో 41 అనేటటువంటి ఒక మహమ్మారి, అర్నేష్ కుమార్ బిఏ వర్సెస్ స్టేట్ ఆఫ్ అనేటటువంటి ఒక Digitalization of 41A has been increasing day by day.
దాంతో అడ్వకేట్లని అగౌరవంగా మాట్లాడేటటువంటి పరిస్థితి, అడ్వకేట్లకు సంబంధం లేకుండా కోఆర్డినేషన్ మీటింగులు జ్యుడిషియల్ ఆఫీసర్లు పోలీసులు కండక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని రెడ్యూస్ చేస్తాం. జూనియర్ అడ్వకేట్లకు అడ్వకేట్ కమిషనర్లుగా అపాయింట్ చేయించడానికి, లేదు వాళ్ళకు కావాల్సినటువంటి స్టైఫండ్ ఇప్పించేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి కావాల్సినటువంటి అడ్వకేట్ సమస్యల మీద పనిచేస్తానని మాటిస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున బోధన్ బారిషన్కి సంబంధించినటువంటి మా గౌరవ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, సీనియర్ మెంబర్లు, జూనియర్ మెంబర్లు అందరూ కూడా చాలా మంచి హాస్పిటాలిటీ ఇచ్చి ఒక మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. ఒక్కటి మాత్రం మాటిస్తున్నాం, మేము చెప్పినటువంటి వాటి కోసం 41A అనేటటువంటి మిస్యుటిలైజేషన్ కోసం పనిచేస్తాం. ఈ రాష్ట్రంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తాం. న్యాయవాదులందరికీ కూడా ఒక గౌరవం పెరిగేటట్టుగా బార్ కౌన్సిల్ యొక్క పాత్ర ఉంటుంది. ఇప్పటి వరకు హెల్త్ ఇన్సూరెన్స్ రానటువంటి వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తాం. ఇప్పటి వరకు అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ రానటువంటి వాళ్ళకు వెల్ఫేర్ ఫండ్ ప్రొవైడ్ చేస్తాం. సీనియర్ అడ్వకేట్లందరికీ కూడా చనిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చే బదులు బతుకుండగానే వాళ్ళకు పెన్షనరీ బెనిఫిట్స్ ఇప్పించేటువంటి ఒక ఏర్పాటు చేస్తాం. కామారెడ్డి నుంచి జ్యుడిషియల్ తీసుకొచ్చి బోధనలకు కలిపేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. ఆ రకంగా న్యాయం కోసం, అడ్వకేట్ల యొక్క సమస్యల కోసం, అడ్వకేట్ల సమస్యల మీద పనిచేసేటటువంటి న్యాయవాదుల్ని బార్ కౌన్సిల్ మెంబర్లుగా ఎన్నుకోవాలని నేను గతంలో 2019లో రాష్ట్ర వ్యాప్తంగా అడ్వకేట్లందరూ కూడా క్రైసిస్లో ఉన్న సమయంలో న్యాయవాదులందరికీ కూడా ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వాలని రిప్రజెంట్ చేసినాం. 25 కోట్లు మంజూరు చేయించినాం. నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నెంబర్ 89/2020 వేసి జూనియర్లకు, నీడీ న్యాయవాదులందరికీ కూడా ఫైనాన్షియల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడానికి నేను కారకునైనా. రకరకాల వెల్ఫేర్ యాక్టివిటీస్ అడ్వకేట్ల కోసం జేసీజే కోచింగ్ సెంటర్లు, ఏపీపీఓ కోచింగ్ సెంటర్లు, కొత్త యాక్ట్లకు సంబంధించినటువంటి పుస్తకాల పంపిణీ కార్యక్రమం, భూభారతి బుక్స్ పంపిణీ కార్యక్రమం అన్ని కూడా చేస్తున్నాం. న్యాయవాదులకు ఒక మంచి న్యాయవాదుల సమస్యల మీద పనిచేసేటువంటి ఒక బార్ కౌన్సిల్ ఈ రాష్ట్రంలో అవసరం. ఆ రకంగా న్యాయవాదులందరూ కూడా రెడీ అయినరు. కొత్త అడ్వకేట్లని, మంచి అడ్వకేట్లని ఎంపిక చేసుకోవడం కోసం రెడీ అయినరు. న్యాయవాదులందరినీ కూడా